అందరికీ నమస్కారం. భవిష్యవాణి తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఇవాల్టి పంచాంగం చూద్దాం. ఈరోజు మే 23, 2026 శనివారం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో జ్యేష్ఠమాసం శుక్లపక్షం కొనసాగుతోంది. ఈరోజు అష్టమి తిథి. రేపు తెల్లవారుఝామున 4:27 వరకు ఉంటుంది. మఘా నక్షత్రం రాత్రి 2:09 వరకు కొనసాగి తరువాత పూర్వఫాల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:38 నుండి 12:30 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 11:45 నుండి తెల్లవారుఝామున 1:21 వరకు ఉంటుంది. ఇక ఇవాల్టి రాశి ఫలితాలు చూద్దాం. మేషరాశివారికి ఈరోజు ఎంతో ఉత్సాహభరితమైన రోజు కనిపిస్తోంది. ఉద్యోగంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభించే అవకాశముంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం పెరిగే సూచనలున్నా ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం దొరుకుతుంది. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది. భావోద్వేగంగా ఈరోజు మీరు మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృషభరాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ వాటిని సమర్థంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త మంచిది. భావోద్వేగంగా ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మిథున రాశివారికి ఈరోజు అదృష్టం కలిసివచ్చే రోజు. కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశముంది. వ్యాపారాల్లో కూడా లాభదాయక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఊహించని లాభాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి శక్తి కనిపిస్తుంది. భావోద్వేగంగా మీరీరోజు చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కర్కాటక రాశివారికి ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మాట్లాడటం మంచిది. ఆరోగ్యపరంగా అలసట లేదా ఒత్తిడి కనిపించవచ్చు. భావోద్వేగంగా ఈరోజు కొంత సున్నితంగా స్పందించే అవకాశముంది. అయితే సాయంత్రానికి పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. సింహరాశివారికి ఈరోజు ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వచ్చే సూచనలున్నాయి. వ్యాపార రంగంలో కూడా మంచి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభాలు వచ్చినా ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశముంది. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత అవసరం. భావోద్వేగంగా మీరీరోజు కొంత లోతుగా ఆలోచించే అవకాశముంది. కన్యరాశివారికి ఈరోజు శుభప్రదమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ కృషికి మంచి ఫలితం లభిస్తుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా కనిపిస్తారు. తులరాశివారికి ఈరోజు సహకారం మరియు మద్దతు లభించే రోజు. ఉద్యోగంలో టీంవర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాల్లో భాగస్వామ్య వ్యవహారాలు కలిసివస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహం కనిపిస్తుంది. భావోద్వేగంగా మీరు ఈరోజు సమతుల్యంగా ఆలోచించే అవకాశముంది. వృశ్చిక రాశివారికి ఈరోజు కొంత ఒత్తిడి కనిపించినా చివరికి విజయమే దక్కుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక విషయాల్లో మెలకువగా వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ధైర్యమిస్తుంది. ఆరోగ్యపరంగా విశ్రాంతి అవసరం. భావోద్వేగంగా ఈరోజు మీరు కొంత గందరగోళంగా అనిపించినా సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. ధనుస్సు రాశివారికి ఈరోజు తెలివిగా వ్యవహరిస్తే మంచి లాభాలు పొందే అవకాశముంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తోంది. ఆర్థికంగా ఊరటనిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో కూడా కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి గడపడం ద్వారా మనశ్శాంతి లభిస్తోంది. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి అవసరం. భావోద్వేగంగా మీరీరోజు ఎంతో సమతుల్యంగా ఉంటారు. మకర రాశివారికి ఈరోజు కొంత మానసిక ఒత్తిడి కనిపించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఓర్పుగా వ్యవహరించాలి.
ఆరోగ్యపరంగా నిద్రలేమి లేదా అలసట ఉండొచ్చు. భావోద్వేగంగా ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కుంభరాశివారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు కనిపిస్తోంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తోంది. టెక్నాలజీ లేదా కొత్త ఆలోచనల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారు. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో ఆశావహంగా ముందుకు సాగుతారు. మీనరాశివారికి ఈరోజు కొంత ఖర్చులు పెరిగే సూచనలున్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ప్రయాణాలు లేదా కొత్త పరిచయాలు లాభం తీసుకురావచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ప్రశాంతంగా ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు సాగుతారు.